ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివరామకృష్ణ, జనరల్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. మరి ఇప్పుడు డెంగ్యూ ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఇంటికొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి సార్. యాహ్! అయితే ఇప్పుడు డెంగీ వచ్చిన పేషెంట్ హాస్పిటల్‌లలో అడ్మిట్ అయ్యాల్సినంత పరిస్థితి వచ్చింది అనంటే బాడీలో చాలా మార్పులొస్తాయి. హ్మ్. యూజువల్‌గా డెంగ్యూ ఏ వైరస్ అయినా గానీ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ డెంగీలో కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు తక్కువ. హ్మ్. సివియారిటీ చాలా పెరిగిపోతే తప్ప కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వవు. హ్మ్. కానీ కామన్‌గా ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఒకటి ఉంటుంది. అది లివర్. లివర్ మీద ప్రభావం చూపిస్తుంది. లివర్‌లో కొన్ని మార్పులు చెందుతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే మనము కొన్ని పారామీటర్స్ అని మార్పులొస్తాయి. ట్రాన్సామినిటీస్ అంటాం. సో, అవి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈజీగా అలసట వచ్చేస్తుంది. ఓకే. లివర్ అనేది ఒకటి డిటాక్సింగ్ ఆర్గన్ మనది బాడీలో. ఓకే సార్. టాక్సిన్స్ మనం ఏం తీసుకున్నా అంటే మన ఫుడ్‌లో తినే ఏమన్నా చెత్త చెదారం ఏమైనా ఉన్నా గానీ వాటిని డిటాక్సిఫై చేస్తుంది. ఓకే. సో, లివర్ పాడైంది కాబట్టి మనం తినే డిటాక్సిఫై సరిగ్గా అవ్వదు. ఓకే. మనకు శక్తి సరిగ్గా పుట్టదు. అవును. మనం తిన్నదాన్ని అరిగించి కార్బోహైడ్రేట్‌ని, ప్రోటీన్‌ని, ఫ్యాట్‌ని కరెక్ట్ మెటబాలిజం చేసేది కూడా లివరే. సో, లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఆ ఆర్గన్ అనేది కొంచెం వీక్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది రికవర్ అయ్యేంత వరకు కూడా సింప్టమ్స్ ఉంటాయి. ఓకే. సో, అది రికవర్ అవ్వడానికి యూజువల్‌గా మందులు పెట్టి పంపిస్తాము. ఎలాంగ్ విత్ దట్ మన ఇంటికి వచ్చిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. నార్మల్ ఫుడ్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకోకూడదు. ఓకే. ఎందుకంటే ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఎక్కువగా లివర్ మీద ప్రభావం పడుతుంది. ఓకే సో, సార్. లివర్‌కి పని పెరుగుతుంది. ఓకే సార్. ఆల్రెడీ డ్యామేజ్డ్, డిసీజ్డ్ లివర్ ఉంటుంది. ఓకే. సో, దాన్ని మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. హ్మ్. సింపుల్ ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే. ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ కాకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే సార్. డయాబెటిక్స్ అయినా గానీ ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా డయాబెటిక్స్ వాళ్ళు తినే ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. ఓకే. కొన్ని రకాల ఫ్రూట్స్ మాత్రమే అవాయిడ్ చేస్తాం డయాబెటిక్స్‌లో. ఓకే. బాగా తియ్యగా ఉన్నాయి. అవి కాకుండా వేరే ఫ్రూట్స్ తినొచ్చు. ఓకే సార్. ఫ్రూట్స్ తింటే తొందరగా రికవర్ అవుతారు. ఓకే సార్. హ్మ్. అసలు ఇన్ జనరల్‌గా మొత్తంగా అసలు డెంగ్యూ ఫీవర్ అనేది రాకుండా ఉండాలంటే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో యాహ్! చెప్పండి? ఫస్ట్ డెంగీ ఫీవర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే మనము దోమల నుంచి దూరంగా ఉండాలి. దోమల నుంచి దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనకి కాకుండా మన కమ్యూనిటీ వాళ్ళకు, మన నేబర్స్ కూడా దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎక్కడ గుంటలు లాంటివి ఫార్మ్ కాకుండా చూసుకోవాలి వర్షాకాలంలో. ఓకే. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. గుంతలు లాంటివి ఫార్మ్ అవుతున్నాయి, నీరు నిల్వ ఉంటుంది అంటే దోమలకు బ్రీడింగ్ ప్లేస్ అదే. ఓకే. సో, అక్కడ ఎగ్స్ పెడతాయి, దోమల పాపులేషన్ పెరుగుతుంది. సో, నీట్‌నెస్, క్లీన్‌లీనెస్ అనేది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి దోమలు స్ప్రెడ్ కాకుండా స్ప్రేస్ కొడతారు. ఓకే. ఆయిలీ ఫిల్మ్ ఉన్న స్ప్రేస్ కొడతారు. అట్లాంటి ఆయిలీ స్ప్రేస్ కొడితే నీరు నిల్వ ఉన్నా గానీ వాటి మీద దోమ ఎగ్స్ పెట్టలేదు. ఓకే. పాపులేషన్ పెరగకుండా ఉంటుంది. సో, ఓకే. దానికోసం అన్నట్టు. సో, అట్లాంటివి చేస్తే దోమలు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటేంటంటే ఫుల్ క్లాతింగ్. ఓకే. సో, ఫుల్ Then- హ్యాండ్స్ క్లాతింగ్, ఓకే. ఓకే. స్లీవ్‌లెస్ వేసుకోకుండా ఫుల్ హ్యాండ్స్ ఓకే. క్లాతింగ్ వేసుకోవడము, కవర్ చేసుకోవడం, వీలైనంత వరకు స్కిన్ కవర్ చేసుకుంటే దోమ కాటు నుంచి కొంచెం ఎంతో కొంత మనం రక్షించుకోవచ్చు. ఇంకోటి మస్కిటో రిపెలెంట్స్ హ్మ్. క్రీమ్స్ దొరుకుతాయి. మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ దొరుకుతాయి. ఓకే. క్రీమ్స్ పూసుకోవచ్చు. ఓపెన్ ఏరియాస్ ఏవైతే బయటికి కనిపిస్తున్నాయో వాటి క్రీమ్స్ చిన్న పూసుకోవచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. కొన్ని చిన్న పిల్లలకు కూడా కంపాటబుల్ అంటే స్కిన్ నాన్ సెన్సిటివ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఫ్యాబ్రిక్ రోల్-ఆన్స్ దొరుకుతాయి. ఓకే. బట్టలకు డైరెక్ట్ పూసేసుకోవచ్చు. ఆ స్మెల్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. దోమలు కూడా దగ్గర రావు. ఓకే. ఓకే. అలాంటివి చేసుకోవచ్చు. స్కిన్ రిపెలెంట్ క్రీమ్స్ ఉంటాయి. స్కిన్‌కి రాసుకోవచ్చు డైరెక్ట్. ఇవన్నీ పాటించొచ్చు. ఇంకోటి డెంగీ దోమల లక్షణం ఏంటంటే యూజువల్‌గా డే టైమ్‌లో కుట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అంటే డే, నైట్ అట్లా కూడా డిఫరెన్స్ ఉంటదా? డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్‌గా అదర్ డిసీజెస్ మలేరియా గానీ, వేరే ఇతరతర దోమలు కుట్టే దోమలన్నీ కూడా నైట్‌లో కుడతాయి. డెంగీ దోమల లక్షణం ఏంటంటే ఎక్కువ శాతం బ్రైట్ లైట్‌లో కుడతాయి. ఆహా! వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు తిరుగుతుంటాయి. ఎక్కువ తిరుగుతున్నప్పుడు కుడతాయి అన్నట్టు. ఓకే. సో, బ్రైట్ లైట్ అంటే మనకు ఇప్పుడు డే టైమ్ అనే కాదు. నైట్ టైమ్‌లో ఇప్పుడు మీ స్టూడియో చూడండి ఎంత లైట్‌గా ఉందో, లైట్‌ఫుల్‌గా ఉందో. ఇట్లాంటి లైట్ ఎక్కువ ఉన్న క్రమంలో డెంగీ దోమలు అక్కడ ఎక్కువ తిరుగుతుంటాయి. ఓకే సార్. సో, నైట్ అయినా పర్లేదు. లైట్ చాలా ఎక్కువ ఉందనుకోండి డెంగీ దోమలు యాక్టివ్‌గా ఉంటాయి. ఓకే. లైట్ ఎక్కువ ఉంటే డెంగీ దోమలు యాక్టివ్‌గా ఉంటాయి. సో, డే టైమ్‌లో యూజువల్‌గా లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే టైమ్‌లో కుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మోర్ యాక్టివ్. సో, డే టైమ్‌లో మనం జాగ్రత్తగా ఉండాలి. డెంగీ నుంచి దూరంగా ఉండాలంటే. ఓకే సార్. సార్ అసలు డెంగ్యూ అనేది అంటే ఒక దోమ నుంచి ఒక దోమకొస్తుందని క్లియర్‌గా చెప్పారు. అది బాక్టీరియా కాదని కూడా చెప్పారు సార్. మరి అసలు ఏంటి దీనికి ఒక వ్యాక్సిన్ అంటూ ఏమైనా ఫ్యూచర్‌లో వస్తుందా సార్? ఎందుకంటే ట్రీట్మెంట్‌లో కూడా ప్లేట్లెట్స్ గురించే చెప్పారు గానీ పర్టిక్యులర్ మెడిసిన్ గురించి చెప్పలేదు. కరెక్ట్. సో మరి వ్యాక్సిన్ వస్తుందా యెస్. రాదా? కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. ఓకే. కరోనాకి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఇంత ఇంత మహమ్మారి నుంచి ఎట్లా బయటపడాలని. వ్యాక్సిన్ కోసం చాలా మంది కృషి చేశారు. తొందరగా వ్యాక్సిన్ కనుక్కున్నారు. మరి డెంగీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకు వ్యాక్సిన్ రావట్లేదు అంటే వ్యాక్సిన్ ఎప్పటినుంచో ట్రయల్స్ నడుస్తున్నాయి. కానీ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు వ్యాక్సిన్స్.
అయితే కొన్ని వ్యాక్సిన్స్ మాత్రము ఫేజ్ 3 ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్స్ అప్రూవల్ వచ్చాయి, యూఎస్లో వచ్చాయి. Okay. ఇండియాలో ఇప్పటివరకు అవైలబుల్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ 2026 కల్లా ఇండియాలో కొత్త వ్యాక్సిన్ రాబోతుందని న్యూస్.